ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. తిరుపతి జిల్లాలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగి 4 మరణించిన ఘటన జరిగిన గంటల్లోనే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు బెంగళూరు హైవేపై మొగలిఘాట్ వద్ద బస్సు, లారీలు ఢీకున్నాయి. ఈ ఘటనలో 8 మంది మరణించారు, మరో 30 మంది గాయపడ్డారు. ముందుగా ఒక లారీని ఢీకొన్న బస్సు ఆ వెంటనే మరో లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరుస రోడ్డు ప్రమాదాలు రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. తూర్పుగోదావరి జిల్లాలో సెప్టెంబర్ 11న తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జీడిపిక్కల లోడుతో వెళ్తున్న మినీ లారీ బోల్తాపడి 7 ప్రాణాలు కోల్పోయారు, మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. గురువారం కూడా తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం బాకరాపేట కనుమ రహదారిలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. కనుమదారులో వస్తున్న కారు, బైకును కంటైనర్ లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ కారుపై పడిపోవడంతో కారులోని 4 దుర్మరణం పాలయ్యారు. మరో 2కి గాయాలు కాగా వారిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంతలోనే చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం 8 మందిని బలి తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.